హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. అయితే మేము ఎక్కడికి వచ్చామంటే మహబూబాద్లో ఉన్న కలెక్టర్ ఆఫీస్కి అయితే వచ్చాము. ఎందుకు అని అంటే ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ పీపుల్కి చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే కొన్ని మెషిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మా చెల్లి కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. సో తన కోసం అనేసి వచ్చాము మేము కూడా. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మహబూబాబాద్ అడిషనల్ కమిషనర్ గారైన లెనిన్ గారి ఆధ్వర్యంలో జరిగిందనమాట. ఓన్లీ మహబూబాబాద్ జిల్లాలో 94 మందికి ఇవైతే ప్రొవైడ్ చేశారనమాట. ఒక్క మహబూబాబాద్ డిస్టిక్లోనే 94 మంది అంటే ఇంకా దేశం మొత్తం చూసుకుంటే ఎంతమంది ఉంటారో ఒక్కసారి ఆలోచించుకోండి. అండ్ అది కూడా వచ్చేసి చిన్నపిల్లలకు మాత్రమే ప్రొవైడ్ చేశారు. అండ్ మా చెల్లికి వీల్ చైర్ ఇచ్చారనమాట. ఎందుకు అని అంటే వాళ్ళ కండిషన్ని బట్టి ఇచ్చారు. అందరూ ఒకేలాగా ఉండరు కదా. నిజంగా ఇక్కడ ఒక్కొక్కరిని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. అసలు ఇంతమంది ఉన్నారా అనేసి. అండ్ వాళ్ళ పరిస్థితిని చూస్తే ఇంకా బాధ అనిపిస్తుంది. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఇలా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా. సో అందుకోసమే చెప్తున్నాను. పోయేటప్పుడు తీసుకొచ్చి కింద బ్యాక్ సైడ్. ఓకే సార్. మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ కి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మరియు బెనిఫిషరీస్ అయినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య భాగస్వాములైనటువంటి ఐఈఆర్టీస్ మరియు అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేటర్స్, స్కూల్ అసిస్టెంట్స్ అండ్ ఎస్జిటీస్ అండ్ ఇంకా ప్రముఖ పేపర్ మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా అలింకో టీమ్ ఆఫ్ అలింకో సెషన్. Shortly our honorable district collector will come and attend that program. So be ready. Pawan. Lakshman. Ashwin. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పవా. ఏమైనా నోట్ చేసుకుంటే తర్వాత చేసుకుంటారు. కూర్చోవాలి దయచేసి. అలింకో ఆధ్వర్యంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 94 సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ స్పెషల్ నీడ్స్ స్కూల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది సార్. ఈరోజు ఈ 94 మెంబర్స్కి నౌ ఐ రిక్వెస్ట్ అలింకో రిప్రజెంటేటివ్ టు కమ్ టు డాష్. సుషా కాంబ్లే గారు. సుషా కాంబ్లే ప్లీజ్. 94 సిడబ్ల్యూఎస్ఎన్ స్కూల్కి 202 ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ సెలెక్ట్ కావడం జరిగింది సార్. ఇవాళ మీకు 202 పరికరాలను ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగే 46 పిఎల్ఎం కిట్స్ ఆల్రెడీ మెంటల్ డిజార్డర్స్ కి వీళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది సార్. మహబూబాద్ జిల్లాలో 21 టైప్స్ ఆఫ్ డిజబుల్ చిల్డ్రన్స్ 1593 సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ ఉన్నారు సార్. వాళ్ళు 19 బర్తా సెంటర్స్ లో ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడం జరుగుతుంది సార్. మనకి ఐఈఆర్సీ 3 బర్తా సెంటర్స్ ఉన్నాయి సార్. 16 ఐఈఆర్సీ సెంటర్స్ ఉన్నాయి సార్. ఇందులో 160 స్టూడెంట్స్ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగే 5 కేర్ గివర్స్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్కి సర్వీస్ ఇస్తున్నారు సార్. అలాగే 4 స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్స్, 16 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటర్స్ ని రీసెంట్ గా డిఎస్సి 2024 ప్రొఫెసర్ పార్లమెంట్ లూయిస్ రోలి ఫోటో సార్. థ్యాంక్ యూ.
Hello, good afternoon everyone. जिसमें कि उसकी आज डिस्ट्रीब्यूशन होने वाली है। టీచర్స్ అండ్ స్టాఫ్ అండ్ అందరు పిల్లలు పేరెంట్స్ అందరికీ నమస్కారం. ముందుగా ఇది నా తరఫున ఈరోజు మనం మీకు ఇస్తున్నాం. ఇది ఈసారి అటు వెళ్తే బాగుంటుంది. ఈసారి అటు వెళ్తే స్పెషల్ చెప్పాలన్నమాట. డాడా బాటిల్ తీడాడు అమ్ములు కాడి నుంచి. అమ్ములు మంచిగా చూడు. ఇంకా మీటింగ్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. ఇంకా టోకెన్స్ ఇచ్చారు, మీరు ఇక్కడే లంచ్ చేసి వెళ్ళండి అని చెప్పేసి. మా చెల్లికి వీల్ చైర్ ప్రొవైడ్ చేశానని చెప్పాను కదా, ఇదే అనమాట ఆ వీల్ చైర్. ఆ వీల్ చైర్ ఏమో ఫుల్గా వెయిట్ ఉందనమాట. నాకేమో అస్సలు జరగట్లేదు, కానీ ట్రై చేస్తున్నాను. అందరూ లంచ్కి వెళ్తున్నారు, అయితే అక్కడ చాలా లైన్ ఉందని చెప్పేసి మేమైతే కొద్దిసేపు వెయిట్ చేసామన్నమాట. ఇంకా నా పక్కన వచ్చే మేడం వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ మేడం అనమాట. ఈమెనే అమ్ముల్ని ఫాలో అప్ చేసిందనమాట. ఈమెకు వీల్ చైర్ రావడానికి కారణం అయితే ఈ మేడమే అనమాట. అండ్ స్కూల్లో కూడా అడ్మిషన్ వేయించింది ఈ మేడము. థ్యాంక్ యూ మేడం, మీరు మాకు బాగా సపోర్ట్ చేసినందుకు. నిజంగా ఇంతమందికి ప్రొవైడ్ చేయడం అంటే చాలా గ్రేట్ కదా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మా చెల్లి కూడా చాలా హ్యాపీగా ఉంది. మేమైతే లంచ్ చేద్దామని వచ్చాము, లాస్ట్కి వచ్చామన్నమాట. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉండే, సో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వచ్చామన్నమాట లాస్ట్కి. ఇంకా మాకేమేమి పెట్టారంటే రైస్, పప్పు, సాంబార్, దోసకాయ కర్రీ, అలాగే ఆలూ కర్రీ కూడా పెట్టారనమాట. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేశారు, పిల్లలకి, పేరెంట్స్కి. ఎంతైనా ఫుడ్ తినేటప్పుడు నిల్చొని తినాలంటే చాలా ఇబ్బందే కదా, నాకు మాత్రం చాలా కష్టము. అండ్ మొత్తానికైతే ఇంకా తిన్నాను అనమాట. ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది, మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంది ఫుడ్ మాత్రము. అన్ని కర్రీస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా లంచ్ అయిపోయాక ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకా బయటికి అయితే వస్తున్నాము. లంచ్ తర్వాత మీటింగ్ ఉంటుందేమో అనుకున్నాము, కాకపోతే మీటింగ్ ఏం లేదనమాట. అప్పటికే లేట్ అయిందని చెప్పేసి వెళ్ళండి అని అంటే ఇంకా వెళ్తున్నాం అనమాట. ఎండ మాత్రం మామూలుగా దంచట్లేదు, అసలు ఫుల్ ఎండ కొడుతుంది. మా చెల్లి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది.
ఇది కలెక్టర్ ఆఫీస్ అన్నమాట. నేను ఫస్టే తీద్దాం అనుకున్నాను కానీ అప్పుడు కొంచెం హడావిడిగా వెళ్ళాను. సో తీయలేకపోయాను. ఇంకా మేము కార్ తెచ్చాము. ఆ కార్లోనేమో ఇది పట్టట్లేదు. సో కొంచెం ఓపెన్ చేసి ఇంకా అట్లనే తాడుతో కట్టామన్నమాట. నా వ్లాగ్స్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇలా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తారు. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.